తెలుగువారి వంటలో ఇవాళ చామగడ్డ ఫ్రై ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కావలసిన పదార్థాలు మీకు చామగడ్డని ఉడికించుకోవాలి. ఎలా అంటే వాటర్ పోసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, మనము గిల్లుపడేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారా, మీకు బంక లేకుండా ఉంది. ఎక్కువ ఉడికిస్తే బంక్ వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైకి కాకుండా పోపుకు కావాల్సిన సామాన్లు వెల్లుల్లిపాయి, ఉప్పు, మిరప్పొడి వచ్చి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కాకుండా మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా నూనె కాగిందా లేదో ఒకటి వేసి చూసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా వేసి మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వచ్చిన తర్వాత వేపుకోవాలి. అలా అన్నీ వేసి వేపుకోవాలి. ఇలా మీరు వేసుకున్న తర్వాత ఈ బబుల్స్ అన్నీ, చిన్న చిన్న బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత మనము తీసి టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. సరే, మీకు బబుల్స్ అన్నీ అణిగిపోయాయి అంటే అప్పుడు మొత్తం వేగిపోయింది. సో ఇలా మీరు మొత్తము వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని అంటే బాగా వడగట్టుకొని టిష్యూ పేపర్లో తీసుకోవాలి. అలా మీరు వాటర్ మొత్తము పోయే వరకు తీసి నూనె అంతా తీసేసిన తర్వాత మనము టిష్యూలోకి తీసుకుంటే ఆయిల్ అంతా, ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా మీకు వేపుకునేయచ్చు ఈజీగా. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఆ తర్వాత మనము ఒక చిన్న ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న పెనం పెట్టుకొని ఆ పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఆయిల్లో చామగడ్డల్ని ఫ్రై చేసినాం కాబట్టి. సో మీకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లోకి కాగిన తర్వాత ముందుగా పోపు పెట్టుకోవాలి. అందులోకి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. అది కాస్త వేగుతూ ఉండగానే మనము ముందుగా ఫ్రై చేసిన చామగడ్డలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ అంతా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దానికి అంటుకుంటుంది. ఆ తర్వాత మనము ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా వేపుకున్న దాంట్లోకి ధనియాల పొడి అండ్ కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనము ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 రవ్వ ఉప్పు తక్కువగా, అండ్ మీకు కారం మీరు ఎంత తింటారో స్పైసీ అంత చేసుకోండి. నేను 1/2 to 1 టేబుల్ స్పూన్ మధ్యలో అంతే. దీన్ని బాగా కలుపు. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలా బౌల్లో తీసుకొని చామగడ్డ ఫ్రై ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని మీరు కలర్ రైస్, మామూలు ప్లెయిన్ రైస్కి, లేదు మ్యాంగో రైస్, దేనికైనా ఇది సూట్ అవుతుంది. ఈవెన్ మీకు కర్రీ ఇది వేపుడులాగా మీరు ఈవెన్ పప్పులోకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ విధంగా మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.